అండి, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలను తల్లిదండ్రులు లేని వారిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళని గమనించండి. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనకు తీర్పు తీర్చేటువంటి వాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే దినాల్లో ఆయన తీర్పు తీరుస్తాడంట. ధవళ సింహాసనం మీద ఆసీనుడై తీర్పు తీర్చేటువంటి వాడు అని అర్థం. ఒకసారి చదువు ప్రకటన గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. 15వ వచనం చూద్దాం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లల, ధవళ సింహాసనం ఉందట. ఆ ధవళ సింహాసనం ఆసీనుడని ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను కదా. మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడినట్టు చూసినప్పుడు గ్రంథములు విప్పుడు, ఆ జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును. కాబట్టి ధవళ సింహాసనం ఉందట ఆకాశంలో, పరలోకంలో. ఆ సింహాసనంలో మనుష్య కుమారుని పోయిన ఒకరిని చూచితిని అంటాడు. దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తీర్పు భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన నేను తీర్పు తీర్చడానికి రాలేదు కానీ కదా, మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను అని మాట్లాడాడు. ఒక చోటేమో సమాధానము ఇవ్వటానికి రాలేదు కానీ అగ్ని వేయటానికి వచ్చాను అన్నాడు. అంత దేవుని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయాన్ని ఆయన తెలియజేసినట్లుగా దేవుని వాక్య భాగం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారే వాని క్రియల చొప్పున తీర్పు తీర్చేటువంటి దేవుడు అని అర్థం. హీఈస్ ద జడ్జి అన్నమాట. ఎవరంట? ఆయన జడ్జి అన్నమాట. మనుషులందరూ, మృతులైన వారందరంట తిరిగి లేస్తారంట. ప్రపంచ పునరుద్ధానంలో ఆది మానవుడిని ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషి గిట్టుతున్నాడు. చనిపోయిన వారందరూ కూడా ప్రపంచ పునరుద్ధానంలో అందరూ కూడా తిరిగి లేస్తారంట. తిరిగి లేచి ఆ గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ఏం చేస్తారంట? దేవుని యొక్క ధవళ సింహాసనం ఎదుట
నిలబడతారంట. అర్థమైందా? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండడం చూచుతిని. అప్పుడు గ్రంథములు తెరవబడును. ఆ గ్రంథములో వారి క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. కొందరికి తీర్పు తీర్చేస్తాడా? కొందరి జీవానికి, కొందరికి నరకానికి పంపిస్తాడని అర్థం. ఎందుకంటే ఆయన నరకములోకి త్రోయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి ప్రియులారా, తీర్పు తీర్చిన తర్వాత మీకు ఇంకా అర్థం కావాలంటే మత్తయి సువార్త చూద్దాం. ఆయన తీర్పు తీర్చేటువంటి వాడని. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎక్కడ ఉండడా? మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జన్మలు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున నా గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? మహిమ సింహాసనాసీనుడై కూర్చునుండి సమస్త మనుషులు ఆయన ఎదుటికి ప్రోగు చేయబడినప్పుడు గొల్లవాడు తన గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా ఆయన కూడా గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా మనుషులను వేరు చేస్తాడని, కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను ఉంచుతాడని. కుడివైపున గొర్రెలంటే రక్షణ పొందిన వారు, ప్రభు కోసం జీవించిన వారు. వారిని చూచి అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. కదా, భూమి కదా ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, లోకం పుట్టినది మొదలుకొని, భూమి కలుగు చేసిన లోకమంతా పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎందుకు వారితో అంటున్నాడంటే అర్థమైందా? తర్వాత చెప్తాడు ఎందుకు వారికి ఆ మాట అంటున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటాడు. అంటే దేవుని నమ్ముకున్న, దేవుని కొరకు జీవించిన వారు, తమ జీవితాలను సమర్పించుకొని ప్రభు కోసం జీవించిన వారు, వారికేమో గొర్రెలుగా పోలుస్తున్నాడు. దేవుడు తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ, లోకాన్ని కోరుకుంటూ, లోకాశలను కోరుకుంటూ లోకంలో నశించిన వారినేమో మేకలుగా పోలుస్తూ ఉన్నాడు. గొర్రెలంటేనేమో లోపడే స్వభావం యజమానుడికి, మేకలేమో లోపడినటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అలాగే గొర్రెలంటేనేమో అవి వదక తేగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాయి యజమాని ఎదుట. ఈ మేకలు అలా ఉండవు, తల ఎత్తి తిరుగుతూ ఉంటాయి. అలానే మనుషులలో కూడా క్రీస్తునందు ప్రియులారా, దేవునికి విధేయత చూపేవాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, ఏమైనా తల వంచి విధేయత చూపిస్తారు తండ్రికి. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడతారట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మేకలైతే అలా కాదు, వాటి ఇష్టానుసారంగా జీవిస్తాయి. అలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి వారిని ఏంటంటే మేకలుగా ట్రీట్ చేశాడు. మేకలు అహంకారం గలబెట్టాడు. అవి యజమానులకు లోబడి వాటి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వారిని కూడా దేవుడు ఏమన్నాడంటే మేకలుగా ట్రీట్ చేశాడు. ఈ లోకంలో దేవునికి లోబడకుండా, భయపడకుండా, దేవుని భయం లేకుండా జీవిస్తున్నటువంటి మానవాళ్ళని ఏమన్నాడంటే మేకలుగా ట్రీట్ చేసి, వారికంట ఆ మేకల యొక్క క్రియలను బట్టి వారికి తీర్పు తీరుస్తాడంట. గొర్రెలకు వాటికి ఉన్నటువంటి క్రియలను బట్టి వాటికి తీర్పు తీరుస్తాడు. గొర్రెలకేమో తండ్రి చేత నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడండి. లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము నిత్య రాజ్యం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటాడు. మేకలను ఏమంటాడంట,
లోక సంబంధులను, ఈ లోక మనుషులు, లోకంలో దేవునికి భయం లేకుండా జీవించిన వారినేమో మీ కొరకు సిద్ధపరిచిన నిత్య నరకంలోనికి పోవడం అంటాడంట. అక్కడ చూడండి మళ్ళీ 41 వచనంలో, 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపించబడిన వారులను నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అర్థమైందా? వాళ్ళకి మేకలతో ఏమంటున్నాడు? నిత్యాగ్నిలోకి, లోకం పుట్టిన మొదలుకొనికి మీకోసం సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అని వారిని పంపిస్తాడంట. ఎందుకంట అంటే గొర్రెల్లాంటి వారికి ఏమన్నాడంటే నిత్య పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్పిన తన భక్తుల గురించి ఏమన్నాడంటే, నేను మీ ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టారు అంటున్నాడు. 35వ వచనం, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పి కొంటిని నాకు దాహమునికి ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పిన. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనుడు చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పికొనుడు చూచి దాహమునికి ఇచ్చితివి, ఎప్పుడు పరదేశీ వేనుడు చూచి నేను చేర్చుకుంటుని, దిగంబరి వైనుడు చూచి బట్టలు ఇచ్చితివి, ఇప్పుడు రోగివైనుడు చూచి చెరసాల్లో ఉండుటేను చూచి నీ ఎందుకు వచ్చితమని ఆయన అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకని మీరు చేసేది కనుక నాకు చేస్తున్న నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు వానికి దేవుని రాజ్యాన్ని ఇస్తున్నాడు? ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడంటే, వారట అల్పులైన వారిలో చేర్చుకున్నారట. ఎప్పుడైతే అల్పులలో ఒకరిని చేర్చుకున్నారో దేవుడు అంటున్నాడు, మీరు నన్ను చేర్చుకున్నారు, నాకు ఆహారం పెట్టారు, నేను వస్త్రహీనంగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, ఆకలి అయినప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, దాహం అడిగితే దాహం ఇచ్చారు, నన్ను పరదేశిగా నన్ను చేర్చుకున్నారని ఆ దేవుడు అన్నప్పుడు అంట, అయ్యా నీతిమంతులు అంటున్నారు, ఎప్పుడు నిన్ను చేర్చుకున్నావు, నువ్వు ఎప్పుడు రావటం నేను చూడలేదే, ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉంటూ ఆకలిగా ఉండటం నేను చూడలేదని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, అల్పులైన ఈ నా సోదరులు ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? అల్పులైన వారికి సహాయం చేసే మంచి మనసు కలిగి ఉంటారు. ఏముండాలి? మేకల్లాంటి అనీతి మంత్రులు లాంటి వాళ్ళు ఉండకుండా కదా, ఏం చేయాలంటే సహాయం చేసే మనసు కలిగి ఉండాలి, ఆదరించే మనసు కలిగి ఉండాలి. వస్త్రము ఆకలి లేని వారికి ఆహారం ఇవ్వాలి, వస్త్రం లేని వస్త్రాలు ఇవ్వాలి, దిక్కుమాలిన పేదలను చేర్చుకోవాలి. ఇవన్నీ దేవునికి ఇష్టం. అలా చేసినప్పుడు దేవుడు అంట ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోమని మనుషులకు తీర్పు తీరుస్తాడు. వాని క్రియల చొప్పున మనుషులకు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట. కాబట్టి తీర్పు తీర్చేవాడు మన దేవుడు. ఎవరిని క్రియల చొప్పున వానికి తీర్పు తీరుస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే మన క్రియలను మనం చక్కబరుచుకోవాలి. చూద్దామా మరొక మాట ఏమంటాడు? వేటి కోసం తీర్పు తీరుస్తున్నాడు? వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీరుస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మన్నించాలి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, ఇంతసేపు తీశారు, 9-10 వచనాలు, లేదా 10 వచనం చాలు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి చెడ్డవైనా సరే, అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవునికి మహిమ కలుగునుగా.